Welcome guys. The first 10 minutes of this chapter, cell cycle and cell division చూద్దాం. So every cell in a universe starts its life from a single cell. ఎగ్జాంపుల్ హ్యూమన్స్ తీసుకుందాం. హ్యూమన్స్ జైగోట్ అనే సింగిల్ సెల్ నుంచి లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో జైగోట్ అనే సింగిల్ సెల్ నుంచి ప్రజెంట్ కొన్ని మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్తో బాడీ అనేది ఫామ్ అయి ఉంది. సో ద బేస్ క్వశ్చన్ ఆఫ్ దిస్ చాప్టర్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్క సింగిల్ సెల్ అంటే ఆ జైగోట్ ఇప్పుడు కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్గా అయ్యిందంటే అది ఎలా జరిగింది అంటే ఆ ఒక్క సెల్ అనేది డివైడ్ అవ్వడం వల్ల అలా జరిగింది. సో ఈ ఒక్క సెల్ అన్ని సెల్స్ కింద ఎలా డివైడ్ అయ్యింది, అయితే ఎన్ని రకాలుగా, ఒకవేళ డివైడ్ అయితే ఎన్ని రకాలుగా డివైడ్ అయ్యింది అన్నది చాప్టర్ మొత్తం. సో ఒక ఏదైనా సెల్కి ఎవ్రీ సెల్కి ఒక 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఏంటది? గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ అనే 2 క్యారెక్టర్స్ ఉంటాయి. గ్రోత్ అంటే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైటోప్లాస్మిక్ ఇంక్రీజ్, రీప్రొడక్షన్ అంటే విత్ రెస్పెక్ట్ టు డివిజన్, అంటే సెల్లో రీప్రొడక్షన్ అంటే డివిజన్ అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి, సెల్లో రీప్రొడక్షన్ అంటే డివిజన్ అని అర్థం. సో మనం గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ని ఈ చాప్టర్లో ఏ వర్డ్స్తో పిలుస్తారంటే గ్రోత్ని ఇంటర్ఫేజ్ అంటారు. నేను ఇక్కడ రాయలేదు, గ్రోత్ని ఇంటర్ఫేజ్ అంటారు. సో రీప్రొడక్షన్ అంటే డివైడింగ్ ఫేజ్ని ఎం ఫేజ్ అంటారు. నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు మీకు గుర్తుండాలని చెప్తున్నాను. ఇంటర్ఫేజ్ అండ్ ఎం ఫేజ్. సో ఇక్కడ ఇంటర్ఫేజ్లో ఫర్దర్గా మళ్ళీ 3 ఫేజెస్ ఉంటాయి. ఎం ఫేజ్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఫర్దర్గా చెప్తాను, రఫ్గా ఇక్కడ చెప్పాను అంతే నేను. సో సెల్ అనేది గ్రో అవుతుంది, చెప్పాను కదా, సెల్ గ్రోత్ అంతే ఇంటర్ఫేజ్లో ఉంటుంది. ఇంటర్ఫేజ్ అంటే గ్రో అవుతుంది, డివైడ్ అవ్వడానికి ప్రిపేర్ అవుతుంది సెల్, తర్వాత డివైడ్ అవుతుంది, మళ్ళీ డివైడ్ అయిన సెల్. సో ఇక్కడ సెల్ గ్రో అయింది, డివైడ్ అయింది, మళ్ళీ ఇది గ్రో అవడం, డివైడ్ అవడం, ఇక్కడ మళ్ళీ ఫామ్ అయింది, మళ్ళీ గ్రో అవడం, మళ్ళీ డివైడ్ అవడం. సో ఈ ఈవెంట్స్ అనేవి ఒక సైక్లిక్ వేలో రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇది ఒక సెల్, ఇది న్యూక్లియస్ అనుకుందాం. సో ఇది గ్రో అవుతుంది. సో సెల్ సైటోప్లాస్మిక్ ఇంక్రీజ్ అవుతుంది, ఇది న్యూక్లియస్. సో ఇక్కడ మనం సరిగ్గా గమనిస్తే ఇక్కడ సెల్ న్యూక్లియస్ ఎగ్జాంపుల్ 1:1 రేషియోలో ఉన్నాయనుకోండి, కానీ ఇక్కడికి వచ్చేసరికి సైటోప్లాజ్మ్ అనేది ఇంక్రీజ్ అయింది. సపోజ్ 4:1కి వచ్చింది రేషియో, అంటే ఇక్కడ న్యూక్లియో సైటోప్లాస్మిక్ రేషియో అనేది డిస్టర్బ్ అయ్యింది. సో ఈ డిస్టర్బెన్స్ని బ్యాలెన్స్ చేయడానికే సెల్ అనేది డివైడ్ అవుతుంది. సో న్యూక్లియో సైటోప్లాస్మిక్ రేషియో డిస్టర్బ్ అవడం వల్ల టు బ్యాలెన్స్ దాట్ రేషియో ద సెల్ డివైడ్స్. సో ఈ బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ 2 కింద డివైడ్ అయింది. సో ప్రతి సెల్ కూడా ఓన్లీ డివిజన్ అనే రోల్ మాత్రమే కాదు, ఇంకా వేరే వేరే రోల్స్ కూడా ప్లే చేస్తుంది. సో ఎవ్రీ సెల్ డజంట్ ఎండ్ అప్ విత్ అ డివిజన్. సో కొన్ని సెల్స్ గ్రో అవుతాయి, గ్రోత్ అని అనవచ్చు, ఎన్లాంగేట్ అని అనవచ్చు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ చాప్టర్ గ్రోత్ ఈజ్ ద బెస్ట్ నేమ్. సో గ్రోత్, ఈ గ్రో అయిన సెల్స్ డిఫరెన్షియేట్ అవుతాయి, అంటే మెచ్యూర్ అయ్యి డిఫరెన్షియేట్ అవుతాయి అనమాట. టిష్యూస్గా డిఫరెన్షియేట్ అవ్వచ్చు, ఎగ్జాంపుల్ జైలం, ఫ్లోయం. సో వేరియస్ రోల్స్ అనేది ప్లే చేస్తాయి ఆ బాడీ యొక్క గ్రోత్ కోసం, బాడీ సర్వైవల్ కోసం. ఆర్ ఎల్స్ ఇట్ డజంట్ డివైడ్ అట్ ఆల్. కొన్ని సెల్స్ ఉంటాయి అసలు డివైడే అవ్వవు, ఎగ్జాంపుల్ హార్ట్ సెల్స్, న్యూరాన్స్. ఇవి గ్రో అవుతాయి, వాటి ఫంక్షన్ వాటి చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతాయి. నెక్స్ట్ కొన్ని సెల్స్ కంటిన్యూస్గా డివైడ్ అవుతాయి. సో ఈ కంటిన్యూస్గా డివైడ్ అయ్యే సెల్స్ కోసమే మనం మాట్లాడుకుంటాం. కంటిన్యూస్గా సెల్ ఎలా డివైడ్ అవుతుంది, ఎన్ని రకాలుగా డివైడ్ అవుతుంది అనేది చాప్టర్. సో చాప్టర్ ఈజ్ వెరీ ఈజీ. సెల్ సైకిల్ బేసిక్ డెఫినేషన్ చూడొచ్చు, ఎన్సీఆర్టీ డెఫినేషన్ ఇది. సో ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ బై విచ్ ఎ సెల్ డూప్లికేట్స్ ఇట్స్ జీనోమ్ అండ్ సింథసిస్ ఆఫ్ అదర్ సెల్ ఆర్గనెల్స్ ఈవెన్చువల్లీ డివైడ్స్ ఇంటూ 2 and 4 డాటర్ సెల్స్. సో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట, చెప్పాను కదా, గ్రోత్ రీప్రొడక్షన్ ఒక సీక్వెన్స్లో ఒక సైక్లిక్ వేలో జరుగుతూ ఉంటాయని. సో గ్రోత్ ఫేజ్లోనే డిఎన్ఏ అనేది రెప్లికేషన్ అవుతుంది. సో ఇది ఫర్దర్గా ఈ డెఫినేషన్ బేస్ చేసుకుని ఇంకా టాపిక్ ఉంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డూప్లికేషన్ ఆఫ్ జీనోమ్ అండ్ సింథసిస్ ఆఫ్ అదర్ సెల్ ఆర్గనెల్స్, సైటోప్లాజంలోనే కదా మిగిలిన సెల్ ఆర్గనెల్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ మళ్ళీ సింథసిస్ జరుగుతాయి అనమాట. ఈవెన్చువల్లీ డివైడ్స్ ఇంటూ 2 and 4. 2 and 4 అని ఎందుకన్నానంటే సెల్ డివిజన్ అనేది 2 types, ఒకటి మైటోసిస్, ఇంకోటి మియోసిస్.
మైటోసిస్ రిజల్ట్స్ ఇన్ 2 డాటర్ సెల్స్, మియోసిస్ రిజల్ట్స్ ఇన్ 4 డాటర్ సెల్స్. సో ఇక్కడ ప్లాయిడీ 2n ఉంటే డాటర్ సెల్ కూడా 2n ఉంటుంది, కానీ ఇక్కడ పేరెంట్ సెల్కి 2n ఉంటే డాటర్ సెల్కి n ఉంటుంది. మైటోసిస్లో క్రోమోజోమ్ నెంబర్ అనేది రిడక్షన్ ఉండదు, కానీ మియోసిస్లో క్రోమోజోమ్ నెంబర్ అనేది ఇట్ విల్ రెడ్యూస్ టు హాఫ్. ఇది మేజర్ డిఫరెన్స్ అండ్ బేసిక్ డిఫరెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ తెలియకపోతే. తెలిస్తే ఇట్స్ బెటర్. సో ఎన్సీఆర్టీ లైన్స్లోంచి ఒక చిన్న క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను నేను ఇక్కడ. క్వశ్చన్ ఏంటంటే, ఇన్ విచ్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ ద ఇంటాక్ట్ జీనోమ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. ఇక్కడ ఇంటాక్ట్ జీనోమ్స్ అంటే పేరెంట్ సెల్లో ఎటువంటి జెనెటిక్ మెటీరియల్ అయితే ఉందో సేమ్ అటువంటి జెనెటిక్ మెటీరియల్ డాటర్ సెల్కి ట్రాన్స్ఫర్ అవడం వితౌట్ ఎనీ లాస్, డ్యామేజ్, ఏ చేంజ్ అవ్వకుండా. అది మైటోసిస్లో జరుగుతుంది. సో మైటోసిస్లో పేరెంట్ సెల్లో 2n ఉంటే ఇక్కడ కూడా 2n ఉంది, కానీ మియోసిస్లో కాదు. 2n ఉంటే క్రోమోజోమ్ నెంబర్ అనేది హాఫ్కి రెడ్యూస్ అయిపోయింది. సో ఈ ఇంటాక్ట్ జీనోమ్స్ అనే వర్డ్ చాలామందికి అర్థం కాదు. దాని అర్థం ఇదనమాట, కంప్లీట్ సెట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ వితౌట్ ఎనీ చేంజ్ ఆర్ లాస్. అట్లనే దాన్ని ఇంటాక్ట్ జీనోమ్స్ అంటారు. సో సెల్ సైకిల్, ఇక్కడ సెల్ సైకిల్ అంటే సెల్ గ్రోత్. సో సెల్ సైకిల్ అంటే సెల్ గ్రోత్ అండ్ సెల్ డివిజన్. చెప్పాను కదా, గ్రోత్ ఫేజ్లోనే డిఎన్ఏ అనేది రెప్లికేషన్ అవుతుందని. సెల్ గ్రోత్ అంటే ఇంటర్ఫేజ్, సెల్ డివిజన్ అంటే ఎం ఫేజ్. ఇక్కడ నేను రాయలేదు, కానీ నేను మీకు ఓరల్గా చెప్తున్నాను. సో ఈ సెల్ సైకిల్ అనేది పూర్తిగా ఒక స్ట్రిక్ట్ ఆర్డర్లో ఉంటుంది అండ్ ఒక సీక్వెన్స్లో నడుస్తుంది. ఆ సీక్వెన్స్ కూడా నేను మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు. సో ఈ హోల్ సెల్ సైకిల్, ఈ ప్రాసెస్ అంటే గ్రోత్ రీప్రొడక్షన్, ఈ ప్రాసెస్ అనేది జెనెటికలీ కంట్రోల్డ్. అంటే ఇట్ విల్ కంట్రోల్డ్ బై జీన్స్. జీన్స్ ఎలా కంట్రోల్ చేస్తాయి అన్నది కూడా నేను చెప్తాను. సో జీన్స్ అంటే ఏంటి? డిఎన్ఏ, సెంట్రల్ డాగ్మా అని మాలిక్యులర్ బేసిస్లో ఒక పార్ట్ ఇది. అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో డిఎన్ఏ కింద డూప్లికేట్ అవుతే, కన్వర్ట్ అయితే దాన్ని రెప్లికేషన్ అని, డిఎన్ఏ ఆర్ఎన్ఏ అయితే ట్రాన్స్క్రిప్షన్ అని, ఆర్ఎన్ఏ ప్రోటీన్స్ అయితే ట్రాన్స్లేషన్ అని అంటారు. ఈ ప్రాసెస్కి నేమ్స్ ఉంటాయి. ఈ ప్రాసెస్ మీరు క్లియర్గా కూడా అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ చాప్టర్ చెప్పినప్పుడు. సో ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, డిఎన్ఏ ఫైనల్లీ ప్రోటీన్స్ కింద కన్వర్ట్ అవుతుందన్నమాట. సో ప్రోటీన్స్, ఇక్కడ ప్రోటీన్స్ వచ్చి 2 టైప్స్, సైక్లిన్ డిపెండెంట్ కైనేజెస్, సిడికేస్ అనమాట. సో సైక్లిన్స్ అనేవి ప్రోటీన్స్, కైనేజెస్ ఏజ్ అని ఎక్కడైతే వచ్చిందో అవి ఎంజైమ్స్, సైక్లిన్ డిపెండెంట్ కైనేజెస్. సో ఈ రెండు సెల్ సైకిల్లో ప్రతి ఈవెంట్ని, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని కూడా రెగ్యులేట్ చేస్తాయి అన్నమాట. సో వీటి కంట్రోల్లోనే హోల్ సెల్ సైకిల్ ఉంటుంది. సో ఇక్కడ జనరేషన్ టైం అంటే ఒక సెల్ డివైడ్ అవ్వడానికి తీసుకునే పూర్తి సమయాన్నే జనరేషన్ టైం అంటారు. టోటల్ టైం రిక్వైర్డ్ ఫర్ ఎ సెల్ టు డివైడ్. సో ఈ జనరేషన్ టైం అనేది సెల్ టైప్ టు సెల్ టైప్ మారుతూ ఉంటుంది, ఆర్గానిజం టు ఆర్గానిజం కూడా వ్యారీ అవుతుంది. ఎగ్జాంపుల్, ఎన్సీఆర్టీలో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ హ్యూమన్ సెల్ అండ్ ఈస్ట్. హ్యూమన్ సెల్ 24 అవర్స్కి ఒకసారి డివైడ్ అవుతుంది, ఈస్ట్ 90 మినిట్స్కి ఒకసారి డివైడ్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, చెప్పాను కదా గ్రోత్ డివిజన్ అని, గ్రోత్ని ఇంటర్ఫేజ్ అంటారని, డివిజన్ ఎంఫేజ్ అంటారని. సో గ్రోత్ అనేది మేజర్ 95% ఆఫ్ ద సెల్ సైకిల్ గ్రోత్లోనే జరుగుతుంది. డివిజన్ మినిమం 1 అవర్లో అయిపోతుంది. సో ఇంటర్ఫేజ్ 23 అవర్స్ ఉంటే డివిజన్ అనేది 1 అవర్ మాత్రమే ఉంటుంది. సో అంటే 95% ఒక 5% అలా అనుకోండి. సో ఇక్కడ 85% ఇంటర్ఫేజ్ ఉంటే 5% మాత్రం ఎంఫేజ్ ఉంటుంది. సో ఆ ఈవెంట్స్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో ఈవెంట్స్ వచ్చి ఫస్ట్ ఇంటర్ఫేజ్, నెక్స్ట్ ఎంఫేజ్. ఇంటర్ఫేజ్ అంటే గ్రోత్ ఫేజ్. ఇక్కడ సెల్ డస్ నాట్ డివైడ్, జస్ట్ ఓన్లీ ప్రిపేర్ అవుతుంది అంతే. అందుకే దీన్ని ప్రిపరేటరీ ఫేజ్ అని కూడా అంటాము. అండ్ హియర్ ద సెల్ ఈజ్ మెటబాలికలీ యాక్టివ్. ఇక్కడ మెటబాలికలీ యాక్టివ్ అంటే విత్ రెస్పెక్ట్ టు గ్రోత్, అంటే సెల్ అది బ్రతికే ఉంది, సెల్ డెత్ అవ్వలేదు అని చెప్పడానికి మెటబాలికలీ యాక్టివ్ అనే వర్డ్ని యూజ్ చేస్తారు. సో రెస్టింగ్ ఫేజ్ అని, ఇంటర్ఫేజ్ని రెస్టింగ్ ఫేజ్ అని కూడా అంటాం. రెస్టింగ్ ఫేజ్ అని ఎందుకు అంటామంటే,